హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఫుల్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయండి. మీకు యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్ మెటీరియల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్న సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ యాడ్ చేయండి. మీరు ఇంకే వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా జూమ్ చేసి మిడిల్ హాట్లో పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఏరియస్ పైన ట్యాప్ చేయండి. కరెక్ట్ సెట్ చేసుకొని ఇలా సో ఇలా మీ ఇమేజ్ అనేది కరెక్ట్ సెట్ చేసుకొని ఏరియస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇలా ఎరేస్ చేసేయండి. సో ఈ విధంగా ఎరేస్ చేసేయండి ఇలా. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ హాట్లో పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేయండి మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక. సో ఇలా సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి. సో ఇలా అవుట్లైన్ ఎరేస్ చేసేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. థర్డ్ హాట్లో పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్లోకి వెళ్ళండి. స్క్రీన్ సెలెక్ట్ చేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేయండి. సో ఎక్స్ట్రా పార్ట్ అనేది ఎరేస్ చేసేయండి ఇంతకుముందు లాగానే. సో ఇలా ఎరేస్ చేసేయండి. సో ఇలా ఎరేస్ చేశాక రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి.